స్టేజీ ముందున్న ఝాన్సీ గారికి, మంగమ్మ గారికి, నాగేశ్వరరావు గారికి, రవి గారికి, ఏడుకొండల గారికి, సుమతి గారికి, గౌతమ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికంటే ముందుగా సుధీర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఫస్ట్ రోజు నేను రాలేదండి, వద్దామనుకున్నా కానీ ఫస్ట్ నేను వెళ్దామని అన్న ఝాన్సీ గారికి చెప్పాను, నేనే చెప్పా. ఏంటంటే నాకు ఒక పట్టుదల, నేను ఉమెన్స్ డే రోజు పార్టీ ఆఫీస్కి వెళ్ళా. ఆ రోజు నన్ను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు. ఒకళ్ళు ఒక మాట అన్నారు, దాని గురించి నేను బాగా పట్టుదల తీసుకున్నా. నేను నేర్చుకోవాలి, మాట్లాడాలి అని అనుకున్నా. నేను 2-3 రోజులు ఝాన్సీ గారికి ఫోన్ చేసిన తర్వాత మీతో కూడా నేను మాట్లాడాను, కాన్ఫరెన్స్ కాల్ కలిపితే. అది నేను ఝాన్సీ గారు నేనే అన్నాను, రాకపోతే ఏం చేస్తారు 15 రోజుల తర్వాత నేనే అన్నాను ఝాన్సీ గారితో. తర్వాత ఫస్ట్ రోజు నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేండి రావాలని. నేను ఖాళీగా ఉన్నా కానీ నేను వేరే పని ఉందని చెప్పాను అందరికీ. అంత ఇంట్లో ఏమొస్తుందిలే, ఏం పోతుంది అని. సెకండ్ రోజు వచ్చిన రోజు కొంచెం వీళ్ళందరినీ చూశాక కొంచెం భయం వేసింది నాకు మాట్లాడాలంటే. తర్వాత సెకండ్ డే రోజు అందరం కలిసిమెలిసిపోతున్న తర్వాత ఏమనిపించలేదు. ఫిఫ్త్ డే నుంచి మనంతా ఒక ఫ్యామిలీ అని అనిపించింది, చాలా బాగా అనిపించింది. నాకు టైం అవుతుందంటే ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదండి, 5 అవుతుందంటే ఎప్పుడు రావాలనిపిస్తుంది ఇక్కడికి. ఏ టైం మళ్ళీ 15 డేస్ వస్తుందంటే అమ్మో 15 డేస్ అప్పుడే అయిపోతుందా అని చాలా బాధ అనిపించింది. నేను 5 డేస్ తర్వాత చాలా బాగా మాట్లాడి నేను మా చెల్లె వాళ్ళకి అందరికీ సెండ్ చేశా వీడియో. ఇక్కడ 3 డేస్ నుంచి చాలా బాగా మాట్లాడుతున్నాను అని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లా చెప్పిన తర్వాత నేను మొన్న పార్టీ ఆఫీస్లో ఆవిర్భావ దినోత్సవం రోజు మాట్లాడదాం అనుకుని చాలా ట్రై చేశా, కానీ కుదరలేదు. ఆ రోజు మాట్లాడి ఆ వీడియో ఇక్కడ వినిపించాలి అనుకున్నా. అదొక ఆశ ఉండండి, పార్టీ ఆఫీస్లో మాట్లాడిన ఆశ అది. ఖచ్చితంగా మాట్లాడతా ఈసారి, మీకు వీడియో ఖచ్చితంగా సెండ్ చేస్తా. ఇలా మమ్మల్ని ఇంత స్టేజీ ఫిగర్ పోయేంత విధంగా మమ్మల్ని చేసినందుకు సుధీర్ గారికి చాలా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అండి.